నమస్తే. అక్కినేని నాగార్జున సినిమా చాలా గోస్ట్ సినిమాతో కొంత పరాజయం చూశాడు. కాకపోతే సంక్రాంతి బరిలో నించుంటున్నాడంటే ఖచ్చితంగా సినిమాలో కంటెంట్ ఉందని అనుకోవాలి. అయితే నా సామి రంగా అంటూ బరిలో దిగాడు అక్కినేని నాగార్జున. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ట్రైలర్ అయితే అవుట్ అయింది. ఆ ట్రైలర్ ఎలా ఉంది ఏంటో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. అక్కినేని నాగార్జున గోస్ట్తో కొంత పరాజయం పాలాడు. ఎందుకంటే ఆ టైంలో వచ్చిన మూవీస్లో డిజాస్టర్గా నిలిచిపోయిందని చెప్పుకోవాలి. అయితే ఈ సందర్భంలో నా సామి రంగా అనుకుంటూ సంక్రాంతి బరిలో దిగుతున్నాడు. అయితే సినిమాలో కంటెంట్ ఉంటేనే సంక్రాంతి దిగుతూ ఉంటుంటారు. సో కంటెంట్ నమ్ముకొని వచ్చాడు అనుకోవచ్చా నాగార్జున గారు? అంటే నా సామిరంగా తాడో పెట్టి తెలుసుకుందాం అని ఆయన అనుకున్నట్టు ఉంది. ఎందుకంటే అన్ని సినిమాలు వస్తుంది సంక్రాంతికి. గుంటూరు కారం వస్తుంది, లాల్ సలాం వస్తుంది, ఒక పక్క రజనీకాంత్ సినిమా, వెంకటేష్ సైంధవ్ వస్తుంది. ఇలా చూసుకుంటే ఆ లిస్ట్ చాలా ఉంది. అందులో ఈ నా సామిరంగా ఒకటి హిట్ల కోసం పరితపిస్తున్నాడు నాగార్జున. ఆ పరితపిస్తున్న నేపథ్యంలోనే మీ డ్యాన్స్ మాస్టర్, డ్యాన్స్ కొరియోగ్రాఫరు విజయ్ బెన్ని డైరెక్టర్గా పరిచయం చేస్తూ ఫస్ట్ పిక్చర్ ఇది. మరి ఈ సినిమా కథ చూసుకుంటే దీంట్లో అంటే అన్నదమ్ములా ఏంటి అనేది అర్థం కాలేదు నాకు. నాగార్జునను, నరేష్, రాజ్ తరుణ్ కూడా ఉన్నాడు. మళ్ళీ లవ్ ట్రాక్ ఉంది, ఆషికా రంగనాథ్ లవ్ ట్రాక్తోనే టీజర్ రిలీజ్ అయింది. ఈ లవ్ ట్రాక్ చూసుకుంటే మళ్ళీ నాగార్జునలో గతంలో బంగారు రాజు లాగాను, అంతకుముందు సోకాడు చిన్న లాగాను, ఒక చిలిపి పాత్రలాగా అనిపిస్తుంది. అలాగే ఓచకోత కోసే పాత్రలాగా అనిపిస్తుంది. మళ్ళీ ఎంఎం కీరవాణి సంగీతం కానీ ఇవన్నీ ఒక ఎసెట్ అని చెప్పుకోవాలి ఈ సినిమా పరంగా చూసుకుంటే. కాకపోతే ఈ సినిమాకి హైప్ రావాలంటే ఇంకా కొంత ప్రమోషన్ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నాగార్జున ఈ మధ్య హిట్లు లేకపోవడం వల్ల అందరూ కొంత వెనక్కి వెళ్ళిపోయారని చెప్పాలి. ఆయన ముందుకు రావాలంటే మళ్ళీ ఒక మంచి హిట్ ఈ నా సామిరంగత పడితే అన్నా కానీ ఆయన కోలుకునే పరిస్థితి కనపట్ల. అయితే అక్కినేని వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, అక్కినేని హీరోలు కావచ్చు, ఎవరు కూడా ఈ మధ్యలో సక్సెస్ అనేది చూసింది లేదు. సో ఇంతకుముందు కూడా వచ్చిన ముగ్గురు సినిమాలు కూడా పెద్దగా ఆడినటువంటి ఒక సందర్భాలు. సో ఇదొక మంచి అవకాశం అనుకోవచ్చా? సంక్రాంతికి మంచి సీజన్లో రాబోతుంది. ఒకవేళ సినిమాలో కంటెంట్ ఉంటే మటుకు సినిమా హిట్ అయింది. సో అవకాశం మంచిది అనుకోవచ్చు అంటారా ఇది? అంటే ఒక ప్రూవ్ డైరెక్టర్తో చేసి ఉంటే బెటర్ అనిపించింది. ఎందుకంటే అతను మళ్ళీ అసలే రిస్క్లో ఉన్నాడు నాగార్జున. మళ్ళీ డ్యాన్స్ డైరెక్టర్ని తీసుకొచ్చి డైరెక్టర్ని చేసి మళ్ళీ ప్రయోగాలు చేయడం ఎందుకు? ఏదన్నా ఒక మంచి డైరెక్టర్తో ఒక మంచి పూరి జగన్నాథ్నో లేదా ఇంకోళ్ళని ఎంచుకుని ఒక సినిమా చేసి ఉంటే మార్కెట్ పరంగా, బిజినెస్ పరంగా బాగుండేది. ఇప్పుడు చేయాలంటే బయ్యర్స్ కొంత రిస్క్ చేయాల్సిందే, తప్పదు. మరి ఆ పరిస్థితిలో నాగార్జున ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీలో హీరోలందరి పరిస్థితి అలాగే ఉంది. ఇక వెంకటేష్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒక మహేష్ బాబు మాత్రమే ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. అతనే ఇప్పుడు ఈ పందెం కోడ్లో చెప్పుకోవచ్చు, సంక్రాంతి పందెం కోడ్ అని చెప్పాలి. మరి ఈ చిన్న కోళ్ళు మరి ఆ జింకిని కోడి ముందు ఎలా ఫైట్ చేస్తాయి అనేది చూడాల్సిందే. కాకపోతే నరేష్ పాత్ర మరి ఇద్దరు అన్నదమ్ముల ఏంటనేది, ఆషికా రంగనాథ్ కూడా బాగుంది. హీరోయిన్ ఎంపిక మాత్రం చాలా బాగుంది. అలాగే బీజిఎం కూడా ఎంఎం కీరవాణి సంగీతం కానీ ఇవన్నీ బాగుండేలాగా మనకు ఉంది టీజర్ చూస్తే. ట్రైలర్ వస్తే కానీ చెప్పలేము, ఎందుకంటే టైం దగ్గర పడింది కాబట్టి ట్రైలర్ కూడా వచ్చేస్తుంది. చూడాలి మరి. సో మొత్తానికి నాగార్జున వచ్చేసి మీరు ఇందాక అన్నట్టు సోగ్గాడి చిన్నైనా కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్లో కనిపించేటువంటి ఒక చిలిపి పాత్రలో మనకు కనిపిస్తూ వస్తున్నాడు. కానీ సోగ్గాడి చిన్న హిట్ కానీ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత సేమ్ అదే క్యారెక్టర్ అయితే అంత పెద్ద పండలేదని చెప్పి అనుకోవాలి. సో అది కాకుండా కొత్త డైరెక్టర్, సో ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ అయితే కాదు. సో రిస్క్ కూడా చేస్తున్నాడు అనుకోవచ్చా నాగార్జున గారు? ఖచ్చితంగా. ఒక విధంగా చెప్పాలంటే ఆ శ్రీనివాస్ చిట్టూరి ఆయన ప్రొడ్యూసరు. మరి ఒక విధంగా చెప్పాలంటే నాగుతో సినిమాలు చేయటం అనేది ఇప్పుడు ప్రొడ్యూసర్లు కూడా కొంత రిస్కే. ఎప్పుడైనా మార్కెట్ ఉండే హీరోలతో సినిమాలు చేసుకుంటే అది వేరుగా ఉంటుంది. ఇప్పుడు బాలయ్యతో సినిమాలు చేయడానికి స్టార్ డైరెక్టర్లో క్యూలు కట్టిన టైం ఇది. ఇలాంటి టైంలో మరి నాగార్జునకి వెనకబడిపోవటానికి మరి సరైన కారణం మనకి ఏం తెలియట్లా. ఆయనలో స్టఫ్ లేదా అంటే మరి ఆయన సినిమాలు గతంలో నిన్నే ప్రేమిస్తా కానీ లేకపోతే ఇవన్నీ సినిమాలు చూసుకుంటే మనకు చాలా ఉన్నాయి. వీటి కాదు కదా, శివ దగ్గర మొదలు పెట్టుకుంటే ఆయన మరి మంచి హిట్లు ఎన్నో సినిమాలు ఉన్నాయి. అలాంటి నాగార్జున వెనకబడిపోవడానికి ఈ మధ్యకాలంలో ఇప్పుడు బ్రహ్మాస్త్ర సినిమా చేశారు బాలీవుడ్లో, ఆ సినిమా కూడా తన్నేసింది. ఇలాంటి పరిస్థితి ఒక్కోసారి చెప్పలేము మనం. ఇది సినిమా ఇండస్ట్రీ అనేది అందుకనే
కాకపోతే ఒక మంచి హిట్ కోసం ఆయన పరితపిస్తున్నాడు. ఆ హిట్ నా సామిరంగతో మరి ఆయన తెలుసుకోవచ్చు అని అనుకుంటున్నాను నేనైతే. సో మొత్తానికి నాగార్జున కావచ్చు, వెంకటేష్ కావచ్చు, ఇప్పుడు ఈ సంక్రాంతి బరిలో నించుంటున్నారు. పోయిన 2023 సంక్రాంతిలో మాత్రం చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు నించున్నారు. సో ఆ స్థాయి పోటీ కావచ్చు, లేదా ఆ స్థాయి కలెక్షన్స్ కావచ్చు, ఈ 2 సినిమాలు కలెక్ట్ చేసే అవకాశం ఉందంటారా? ప్రస్తుతానికి అయితే లేదు. సినిమా రిలీజ్ అయిన టాక్ వస్తే మాత్రం చెప్పలేము. ప్రస్తుతానికైతే హైప్ లేదు, ఎటువంటి హైప్ లేదు. ఒక గుంటూరు కారం మీద మాత్రమే హైప్ ఉంది. మిగతా సంక్రాంతికి వచ్చే సినిమాల మీద దేని మీద కూడా హైప్ లేదు. మరి అలాగే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ హీరో సినిమా వస్తుంది. మరి ఆ సినిమా ఉందా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ప్రమోషన్స్ లేవు. థియేటర్ల సమస్య ప్రధానంగా ఉంటుంది. ఒక పక్క సలార్ హవా కొనసాగుతుంది. సలారు, డంకీ, ఆక్వామ్యాన్ ఇవన్నీ ఉన్నాయి థియేటర్లో. ఈ సినిమా హిట్లు అయితేనేమో దాని ప్రభావం వాటికి కొనసాగుతూ ఉంటుంది. కొద్దిగా ఎట్టయినా ఈ సంక్రాంతి మాత్రం కొద్దిగా క్లిష్టమైన సంక్రాంతి అని చెప్పాల్సి వస్తుంది. సో మొత్తానికి సంక్రాంతి బరిలో ఈ సినిమాలతో పాటు మిగతా సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి, సో ఈ సినిమాలకి మెయిన్గా థియేటర్స్ ఇష్యూ వచ్చే అవకాశం ఉందని ఎక్కువ అంటున్నారు. సో థియేటర్స్ ఇప్పటికే పంపకాలు జరిగిపోయి అనుకోవాలా, లేదంటే ఇంకా టైం ఉంది అనుకోవచ్చా? అంటే ఒక విధంగా ఒత్తిడి ఉంది కొంత. గుంటూరు కారం వరకు ఓకే, మిగతా సినిమాల పరంగా సరిపడిన థియేటర్లు అయితే దొరకవు. మనకి తెలుగు రాష్ట్రాల్లో 10 థియేటర్లు ఉంటే మరి తొలి రోజునే కలెక్షన్ రికార్డులు సాధించాలంటే మాత్రం ఈ సంక్రాంతికి అసాధ్యం. ఆ రికార్డుల పరంగా వెనకబడిపోతారు. రికార్డులు వద్దు, మనకేం వద్దు, సినిమా హిట్ అయ్యి కలెక్షన్ వస్తే చాలు, ఆ తర్వాత మన పేరు నిలబెడితే చాలు అనుకుంటే అది వేరే విషయం. రికార్డులు కొల్లగొట్టడానికి మాత్రం ఈ సంక్రాంతి ఉపయోగపడదు, వాళ్ళకి ఎటువంటి విధంగా ఉపయోగపడదు. సో మొత్తానికి రాబోతున్నటువంటి సినిమాలకి సలార్ ఎఫెక్ట్ కూడా పడే అవకాశం ఉందంటారు. ఎందుకంటే సలాడ్ చాలా హైప్స్తో వస్తున్నటువంటి సినిమా కాబట్టి, ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే సంక్రాంతికి నాసామి రంగం మీద కావచ్చు, సైంధవ్ మీద కావచ్చు ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? అంటే ఫస్ట్ వీక్లో రిలీజ్ అయ్యే సినిమాల మీద ఉంటుంది. ఎందుకంటే ఏ సినిమా అయినా ఇవాళ ఉన్న పరిస్థితి 2 వారాలండి. ఈ 2 వారాల పరిధిలో రిలీజ్ అయ్యే సినిమాల మీద మాత్రం సలార్ ప్రభావం పడుతుంది, కానీ ఆ తర్వాత పడదు. ఆటోమేటిక్గా థియేటర్లు తగ్గించుకుంటారు, ఉన్న థియేటర్ కలెక్షన్ సరిపెట్టుకుంటారు టాక్ వస్తే. కాబట్టి నేనైతే పడదనే అనుకుంటున్నాను. ఎందుకంటే జనవరి 10 తర్వాతే కాబట్టి సినిమాలన్నీ, సంక్రాంతి సినిమాలన్నీ ఖచ్చితంగా పడదు వాటి మీద. సో ఈ సంక్రాంతి మన తెలుగు ఇళ్లలో కావచ్చు, లేదంటే తెలుగు సినిమాలకి ఎలాంటి శోభను తెస్తుంది అనుకోవచ్చు? ఈసారి మరి సినిమాల పరంగా చూసుకుంటే ఎక్కువ సినిమాలు ఉన్నాయి కాబట్టి, మరి పోటీ బరిలోనేమో క్రేజీ ప్రాజెక్టులు అంటూ పెద్దగా ఏమీ లేవు. సంక్రాంతి ఎక్స్పెక్టేషన్స్ లేని సినిమాలే ఉన్నాయి. క్రేజీ ప్రాజెక్టులు లేవు డైరెక్ట్ తెలుగు సినిమాల పరంగా చూసుకుంటే. కాబట్టి ఈసారి సంక్రాంతికి పోయినసారి సంక్రాంతి అంతా హడావుడి అయితే కనిపించకపోవచ్చు. ఎందుకంటే అప్పుడు చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళిద్దరూ నువ్వా నేనా అన్నట్టుగా వచ్చారు. కొంత పైచేయి చిరంజీవి గారు సాధించారు కాబట్టి పోయినసారి అలా ఉంది. ఈసారి ఆ పరిస్థితి లేదు. అయితే సంక్రాంతికి రానున్న సినిమాలలో వెంకటేష్ గారికి సంబంధించి సైంధవ్ కావచ్చు, లేదా నాగార్జున గారి నాసామి రంగం కావచ్చు. సో ఈ 2 కూడా అంత హైప్ లేని సినిమాలు అయితే, గుంటూరు కారం మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ హైప్ ఉంది. సో ఈ రెండింటిని బీట్ ఏది చేయగలుగుతారంటారు? ఈ 3 కోళ్ళలో ఏ కోడి గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటారు? ఇప్పుడు పందెం కోడి అంటే గుంటూరు కారం అనే అనుకోవాలి. ఎందుకంటే ఎవరైనా సరే గెలిచే కోడి మీదే పందెం కాస్తారు. ఈ కోడి గెలుస్తుంది అనుకుంటే పందెం కాస్తారు. అందుకని సంక్రాంతికి ఉండేది గుంటూరు కారమే ఎక్కువ హైప్ ఉంది. ఆ గుంటూరు కారం అటు ఇటు అయింది అనుకోండి, అప్పుడు వీటికి ప్లస్ అవుతుంది. సైంధవ్ కావచ్చు, లేదా నాసామి, త్రివిక్రమ్ సినిమా, మహేష్ బాబు సినిమా, ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి అక్కడ. మరి మ్యూజిక్ డైరెక్టర్ పరంగా కానీ చూసుకుంటే ఇప్పుడు సైంధవ్కి కానీ లేకపోతే నాసామి రంగం కానీ వీటికి లేదు. కాబట్టి అందరి అంచనాలు మాత్రం గుంటూరు కారం మీదే ఉన్నాయి. టైటిల్ కూడా మాస్ టైటిల్ అది. అవును. సో మొత్తానికి గుంటూరు కారం అనేదే నాసామి రంగం కావచ్చు, లేదంటే సైంధవ్ కావచ్చు కొంత ఇబ్బందికరం అంటారు. ఇబ్బందికరమే. మరి సైంధవుడిలాగా అడ్డుపడుతున్నారు, కానీ వీళ్ళు వెంకటేశ్వర సైంధవుడిలాగా అడ్డుపడాలని ట్రై చేస్తున్నాడు. నా సాగరంగా చూస్తానని ఈ సినిమా సంగతి చూద్దాం అన్నట్టుగా నాగార్జున ఉన్నాడు. కాబట్టి భాష ఏదైనా కానీ సినిమా బాగుంటేనే జనం అయితే పట్టం కడతారు, మిగతా వాటిని పక్కన పెడతారు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. సో ఇదండి మొత్తానికి ఈ సంక్రాంతి బరిలో మాత్రం ఖచ్చితంగా నాసామి రంగా ఒక మంచి
ఫోర్స్తో అయితే వస్తున్నట్టు కనిపిస్తుంది. చూద్దాం మరి ఎలా ఉండబోతుందో.